కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జియో నెంబర్ 16ని కొట్టేస్తూ తీర్పిచ్చింది. అయితే అదే సమయంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు కూడా ఊరట కల్పించింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని గతంలో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. మేరకు కేసీఆర్ ప్రభుత్వం జీవో 16ను తీసుకువచ్చింది. అయితే ప్రభుత్వ నిర్ణయం తమ పాలిట శాపంగా మారిందని మండిపడ్డాయి నిరుద్యోగ సంఘాలు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించారని ఆరోపిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పులకు ప్రభుత్వ నిర్ణయం విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనల్ని వినిపించారు. ఇరువైపుల వాదనల్ని విన్న హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ను రద్దు చేస్తూ తీర్పిచ్చింది. ఈ జీవోను అనుసరించి ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగుల్ని తొలగించవద్దని స్పష్టం చేసింది. 40 విభాగాల్లో ఉన్న 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని గత ప్రభుత్వం జీవో 16 ద్వారా క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది జూనియర్ వొకేషనల్ లెక్చరర్లు, 390 మంది పాలిటెక్నిక్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయక శిక్షణ అధికారులు ఉన్నారు.